పీరియడ్స్ గురించి మాట్లాడాలంటే ఎంతైనా కొంచెం అన్కంఫర్టబుల్, ఇబ్బందిగానే ఉంటుంది. 10th స్టాండర్డ్లో మనలో చాలా మంది రిప్రొడక్షన్ క్లాస్ కూడా సరిగ్గా వినుండరు. ఎందుకు అంటే మన బయాలజీ మేడం మన పీరియడ్స్ గురించి మాట్లాడుతూ ఉంటే మన పక్కన మన క్లాస్మేట్స్ అబ్బాయిలను పెట్టుకొని వినాలి అనుకుంటే నిజంగా చాలా అన్కంఫర్టబుల్గానే ఉండేది. అంతెందుకు, ఇప్పటికీ పీరియడ్స్లో ఉన్నప్పుడు ఆఫీస్లో నేను ఒక నింజా లాగా అటు ఇటు చూసి ఎవరైనా చూస్తున్నారా లేదా అని చూసి మెల్లిగా పర్స్లో చేయబెట్టి అటు ఇటు చూసి దుపట్టా వెనకాలో లేకపోతే పాకెట్లో పెట్టుకొని రెస్ట్ రూమ్కి పరిగెడుతూ ఉంటాం. నేను ఒక్కదాన్నే కాదు, నాలాగా చాలా మంది అమ్మాయిలు. బట్ ఇంకో 2 yearsలో ఐమ్ గోనా బీ 30 soon and I think it's time for me to grow up. అండ్ ఈ రోజుల్లో పీరియడ్స్ గురించి అబ్బాయిలు వీడియోస్ చేస్తున్నారు, పీరియడ్స్ గురించి అబ్బాయిలు చెప్తున్నారు, అబ్బాయిలు మాట్లాడుతున్నారు. ఎలాంటి ప్యాడ్స్ వాడాలి, ఎలాంటి మెన్స్ట్రువల్ కప్స్ వాడాలి, అండ్ ఇలాంటి వాటి గురించి అబ్బాయిలు మాట్లాడుతుంటే మనం వినాల్సి వస్తుంది. సో బికాస్ ఇట్స్ కామన్, లైక్ వాళ్ళు మాట్లాడడం తప్పు అని నేను అనట్లేదు, ఇట్స్ కామన్ థింగ్. కంప్లీట్గా న్యాచురల్గా ఎవ్రీ ఉమెన్ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన ఒక ఫేస్ అది. సో ఇట్స్ క్వైట్ కామన్. And because it's very important to talk about periods with respect to health and exercise. So ఇవాల్టి మన వీడియోలో పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, మన పీరియడ్ పెయిన్స్ని బెటర్గా ట్యాకిల్ చేయడానికి, పీరియడ్స్ టైంలో అసలు వర్కౌట్స్ చేయాలా వద్దా, అండ్ పీరియడ్ పెయిన్స్ తగ్గడానికి మనం ఏం చేయొచ్చు, అండ్ పీరియడ్స్ టైంలో మనం ఎలాంటి హైజీన్ మనం ఫాలో అవ్వాలి అని మనం ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో కంప్లీట్గా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సో దాట్ ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ టు డూ మోర్ వీడియోస్. ఫస్ట్ వన్, డైట్. నిజంగా చెప్పాలంటే పీరియడ్ పెయిన్స్ తగ్గడానికి ఎలాంటి మ్యాజికల్ ఫుడ్ అయితే ఖచ్చితంగా లేదు. కానీ ఆ టైంలో మనకున్న బ్లోటింగ్ కానీ లేకపోతే పెయిన్ కానీ తగ్గించుకోవడానికి హెల్తీ ఈటింగ్ అన్నది మనం అలవాటు చేసుకోవాలన్నమాట. అండ్ నార్మల్ టైంలో వాటర్ తాగినా తాగకపోయినా ఈ పీరియడ్స్ టైంలో వాటర్ అన్నవి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. మినిమం 3 to 4 లీటర్ వాటర్స్ తీసుకునేలాగా చూడండి. అండ్ ఖచ్చితంగా పీరియడ్స్ ఉన్న టైంలో ప్రాసెస్డ్ ఫుడ్ కానీ కాఫీ, టీ, ఆల్కహాల్ లాంటి, కెఫైన్ కానీ అలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అదొకటే కాదు, సరిగ్గా వినండి. అండ్ ఎవ్రీ మంత్ మన బాడీ నుంచి చాలా బ్లడ్ పోతుంది. అండ్ మీకు తెలుసా బాడీలోంచి బ్లడ్తో పాటు ఇంకేం పోతుందో? ఐరన్. అండ్ 59% ఆఫ్ ఇండియన్ ఉమెన్, అంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతూ ఉన్నారంట. అండ్ మనలో చాలా మందికి కూడా తెలీదు మనకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టు. అండ్ ఐరన్, మన బాడీలో ఐరన్ లేదు అంటే హిమోగ్లోబిన్ లేదు అని అర్థం. హిమోగ్లోబిన్ లేదు అంటే మన బాడీలో ఆక్సిజన్ క్యారీ చేసే సెల్స్కి క్యాపబిలిటీ లేదు అని అర్థం. అండ్ అన్ఫార్చునేట్లీ పీరియడ్స్ టైంలో పోయే మనం ఐరన్కి మన డైట్తో మనం ఏమీ చేయలేము. సో మీరు కన్నా ఏదైనా ఫ్యాటిక్ కానీ, వీక్నెస్ కానీ, హెడ్ఏక్ కానీ, హెయిర్ లాస్ కానీ, లేకపోతే చిన్నగా వర్కౌట్స్ వాకింగ్ చేయగానే అలసిపోతున్నట్టు మీకు అనిపిస్తే, లేదంటే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ అవి వస్తున్నాయి అనుకుంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అండ్ గెట్ యువర్ రెగ్యులర్ టెస్ట్ డన్. సిబిపి చేయించుకోండి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. దాంతో మీకు ఏ విటమిన్స్ తక్కువ ఉన్నాయి, ఐరన్ సప్లిమెంట్స్ తక్కువ ఉన్నాయా అన్నది మీకు తెలుస్తుంది. సో దాని తగ్గ ట్రీట్మెంట్ మీరు తీసుకోవచ్చు. బికాస్ 60% అన్నది చిన్న ఫిగర్ కాదు, ఇట్స్ అ స్కేరీ నెంబర్. అండ్ దాంట్లో నేను కూడా ఉండే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. సో అది దారుణంగా హై అండ్ వర్స్ అయ్యే ముందు టెస్ట్ అనేవి చేయించుకోండి, సో దట్ తగిన ట్రీట్మెంట్ మనం తీసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పీరియడ్స్ టైంలో వర్కౌట్స్ చేయాలా వద్దా, షుడ్ వి వర్కౌట్ ఆర్ నాట్. అంటే క్రేజీ థింగ్ ఏంటి అంటే ఎప్పటికీ మనకి ఒక పియర్ ప్రెషర్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఆమె ఇంజనీరింగ్ చదివింది, నువ్వు కూడా ఇంజనీరింగ్ చదువు. ఆమెకు పిల్లలు ఉన్నారు, నువ్వు కూడా పిల్లల్ని కను. ఆమె పీరియడ్స్లో వర్కౌట్స్ చేస్తుంది, నువ్వు కూడా వర్కౌట్స్ చేయి. క్రేజీయా ఏంటి? ఏ బాడీ సేమ్ కాదు కదా, అంతెందుకు. ఈ మంత్ మనకున్న పెయిన్ నెక్స్ట్ మంత్ ఉండకపోవచ్చు. నాట్ ఎవ్రీ బాడీ ఈజ్ సేమ్. నీ ఫ్రెండ్స్ వర్కౌట్ చేస్తున్నారు అంటే నువ్వు చేయాలనే రూల్ లేదు. అండ్ ఇట్స్ ట్రూ. కానీ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకు పెయిన్ కానీ, బ్లోటింగ్ కానీ, ఎక్సెస్ గ్యాస్ కానీ అవి కొంచెం రెడ్యూస్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి.
కానీ అది మనం చేయగలిగితేనే చేయాలి, అది నువ్వు చేయగలిగితేనే చెయ్యి. హ్యాపీగా జిమ్కి వెళ్ళు, వర్కౌట్స్ చెయ్యి. ఎందుకంటే జిమ్ ఏం ఒక రిలీజియన్ ఇన్స్టిట్యూషన్ కాదు కదా, ఒక డిఫరెన్షియేట్ అయితే చేయరు కదా జిమ్లో. డిఫరెన్షియేట్ నువ్వు డే టైంలో వెళ్ళొద్దు రావద్దు అనడానికి. ఎందుకు అంటే పీరియడ్లో అన్బేరబుల్ పెయిన్ అనేది చాలా ఉంటుంది. ఒకవేళ మీకు బ్లాంకెట్లో రోల్ అయి పడుకోవాలని ఉంటే అదే చేయండి. ఎవరేమనుకున్నా అనవసరం, ఎవరేమనుకుంటారో మీకు అనవసరం. నేనైతే కనుక నా పూబెర్టీ తర్వాత స్కూలింగ్ నుంచి కానీ కాలేజెస్లో కానీ ఆఖరికి ఆఫీస్ ఈ ఏజ్కి వచ్చినా కూడా నా ఫస్ట్ డే ఖచ్చితంగా నేను రెస్ట్ మోడ్లోనే ఉంటాను. బికాస్ స్వెట్ని బ్లడ్ని ఎట్ ఎ టైం నేనైతే హ్యాండిల్ చేయలేను. సో వర్కౌట్స్ చేయాలో వద్దనేది నువ్వు డిసైడ్ చేసుకో. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పెయిన్ తగ్గడానికి మనం ఏం చేయగలుగుతాం, వాట్ కెన్ వీ డూ టు రెడ్యూస్ పెయిన్ అంటే పీరియడ్స్లో పెయిన్ అన్నది అన్బేరబుల్ ఉంటుంది. కొంతమందికి స్టమక్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఆ టైంలో పెయిన్ ఎందుకు వస్తుంది అంటే మన స్టమక్లో నర్వ్స్ అన్నవి కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఆ టైంలో మనకి పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ నర్వ్స్ని కొంచెం కామ్ అండ్ రిలాక్స్ చేయడానికి మనం పొత్తి కడుపు పైన హాట్ బ్యాగ్ అనేది పెట్టుకున్నట్టయితే కనుక మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. అండ్ దాంతోపాటు మీరు చేయగలిగి చిన్న చిన్న స్ట్రెచెస్ అన్నవి కూడా చేసినట్టయితే కొంచెం రిలాక్సేషన్ వస్తుంది అనమాట. లైక్ చైల్డ్ పోజ్ కానీ, లేకపోతే బటర్ఫ్లై పోజ్ కానీ, లేకపోతే చైర్ కాళ్ళపైన పెట్టుకుని కొంచెం రిలాక్స్ అయినట్టయితే కనుక కొంచెం మనకి రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అది కూడా మీరు చేయగలిగితేనే చేయండి, లేకపోతే లేదు. అండ్ ఖచ్చితంగా పీరియడ్స్ అయిపోయాక వర్కౌట్స్ అనేవి స్టార్ట్ చేయండి. ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. బికాస్ ఎక్సర్సైజింగ్ చేయడం వల్ల పీరియడ్ పెయిన్స్నే కాదు, మన బాడీలో ఏ పెయిన్ అయినా కూడా మనం ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాం. అండ్ నేనైతే నిజంగా చాలా ప్రొడక్టివ్ అయ్యాను. నా స్కిన్ ఇంప్రూవ్ అయింది. అండ్ ఆల్సో నవ్ ఐమ్ రియల్లీ హ్యాపీ పర్సన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎలాంటి హైజీన్ మనం పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎలాంటి హైజీన్ మనం మెయింటైన్ చేయాలి అనుకుంటే కనుక, పీరియడ్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్లీడింగ్ ఎలా ఉన్నా కూడా 3 times డేలో 3 times ప్యాడ్ చేంజ్ చేసుకునేలా చూడండి. ఒకవేళ మీరు కనుక మెన్స్ట్రువల్ కప్స్ వాడుతున్నట్టయితే కనుక అవి తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేయండి. అండ్ ఆల్సో రెగ్యులర్గా వాష్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేసుకోవడం వల్ల ఆర్డర్ కానీ, స్మెల్ కానీ, అండ్ ఆల్సో ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ ఇప్పటికీ చాలా మందికి మెన్స్ట్రువల్ కప్స్ గురించి తెలీదు, అండ్ అవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని తెలీదు. ఎందుకు అంటే మెన్స్ట్రువల్ కప్స్ అన్నవి ప్యాడ్స్ కంటే కూడా చాలా హైజీనిక్ అండ్ ఆల్సో సేఫ్ టు యూజ్ అనమాట. సో ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అది ఎలా యూజ్ చేయాలి అండ్ అవి ఏ విధంగా సేఫ్ టు యూజ్ అన్నది నేను చెప్తాను. సో బిఫోర్ దాట్ మీరు కనుక ఈ వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను నెక్స్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.